అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలయ్యా. అది చూడండి, చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు. అసలు ఆవిడ అక్కడి నుంచి కదలనే లేదు సార్. సార్, ఈ మధ్య కాలంలో మేడం గారి దగ్గర చాలా మార్పులు కనపడుతున్నాయి సార్. వస్తున్నా వస్తున్నా. సారీ మేడం, రండి. సార్, ఆయమ్మ నాకు చెప్పినప్పుడు అసలు నేను నమ్మలేదు సార్. ఈ ఇంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది సార్. నువ్వు ఆ బండిని వాష్ చేయి. సరే అయ్యా. మిగతా తర్వాత చూసుకుందాం. బాబు, కురువాడివికి వెళ్లే దారిలో ఏంటో చెప్పండి. కురువాడివికి వెళ్లే దారిలో ఎన్నో చెడాత్మలు మనల్ని చూస్తూ ఉంటాయట. చెడాత్మలా? అది ఎన్నో ఏళ్ల క్రితం దేవి చెప్పింది వాటిని గమనించమని. ఆ ఆత్మలన్నీ కళ్ళు చెవులు పెద్దవి చేసుకుని అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరైనా కురువు అడవి లోపలికి రాగానే వెంటనే చెప్పేస్తాయట అమ్మోరికి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలవ్వా? అది నేను చెప్పినట్టు చెయ్యాలి. ఇలా చెప్పాలి: అర్జున, అర్జున, పాల్గొన, పాల్గొన, పార్థిబ, పార్థిబ, విజయ, విజయ, ఇంకా కిరీరియు, ఇంకా కిరీరియు. అర్జున, అర్జున, పాల్గొన, పాల్గొన, పార్థిబ, పార్థిబ, విజయ, విజయ, ఇంకా కిరీరియు. ఏం లేదు, భయపడకు. ఎవరతను? అయ్యా, బిచ్చగాడనుకుంటా పాపం. ఏదోటి ఇవ్వండి. ఇవ్వు. అవ్వా, మీరు చెప్పిన ఆత్మ ఇదేనా? అవ్వా, ఇదేనా ఆ చెడ్డ ఆత్మ? వీడు కాదు. అభిబాబు, అభిబాబు, అదిగో అక్కడ కనబడుతోంది చూడు, అదే అగ్నిమూల. అక్కడే 1940లో 40 మందిని ఒకేసారి ఒకే గొయ్యిలో పాతి పెట్టారు ప్రాణాలతో. అదిగో అక్కడే, అక్కడే. అభిబాబు, మనం ఆ కురువు అడవి లోపలికి వెళ్ళగానే ఇంకోసారి 2 విషయాలు చెప్పామంటే బండి నుంచి బయటకు తోసేస్తా. జాగ్రత్త.
కురువు అడవిలో ఎప్పుడూ వేడుకలే. లేదంటే మీ బామ్మకి కారణాలు కావాలా ఏంటి? ఇలా చూడండి, తరతరాలుగా ఇక నాటు విత్తనాలని వాడుతున్నాం. ఇవన్నీ ప్రత్యేకంగా తయారు చేసిన హైబ్రిడ్ విత్తనాలు. మీరు అనుమతిస్తే ఈ ఊర్లో ఉన్న అడవిలో అంతా నాటేయొచ్చు. మా ముత్తాతలు నా వయసు 120గా నిర్ణయించారు. ఈ విత్తనాలు నాటి నా వయసు తగ్గించుకోవడం గాని ఈ కురివి అడవిని చీకట్లో తోయటానికి నేను ఒప్పుకోను. అయితే మేము ఇంకా బయలుదేరండి. సరే పద. సుభద్ర,